హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, మేషరాశి వారికి మనకి కుజుడు రాశిలో ఉన్నాడు. ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది జూలై 13 వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉంటాడు కుజుడు. దాని తర్వాత వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు జూలై 13 వరకు కూడా కొంచెం అంటే ఓవర్గా అంటే ఒక్కోసారి చూడండి మనకి అగ్రెసివ్ వస్తుంది, మనకి కోపం వస్తుంది. దాన్ని ప్రదర్శించకుండా కొంచెం ఓపికతో ఉండడం అనేటువంటిది వీళ్ళు చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అది. అదేవిధంగా 13 తర్వాత 2వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి అది భూతత్వ రాశి అవుతుంది. కుజుడిల్లు అక్కడ చేరుతున్నాడు కాబట్టి 13 తర్వాత వీళ్ళకి ఏదైనా ఫినాన్షియల్గా కలిసి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి విద్యారంగం కానివ్వండి, వ్యాపార రంగం ఎలా ఉండబోతుంది సార్? విద్యారంగము, వ్యాపార రంగాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో శుక్రుడు, బుధుడు, రవి ఈ కాంబినేషన్స్తో పాటు ఉంటుంది ఈ నెల వీళ్ళకి. సో ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఈ రకంగా ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే బుద్ధికారకుడు, విద్యాకారకుడు యొక్క స్థితి కొంచెం స్కూల్స్, కాలేజ్ మారడానికి అండ్ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో అనుకూలత అయితే పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 6వ స్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం కొంచెం వీళ్ళు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? 6th హౌస్ కేతు సహజంగా మనం ఏంటంటే రుణరోగ శత్రుస్థానాన్ని 6వ స్థానంలో చూస్తాం. ఎవరికైనా నర్వ్స్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ఇట్లాంటివి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నా లేనట్లయితే అంటే 6వ స్థానంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా గణపతిని ఆరాధించడము, ముఖ్యంగా కేతు గ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అనారోగ్య సమస్యలు అనేటువంటివి రావు. వీరికి మ్యారేజ్కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా 7వ స్థానాధిపతి అంటారు. ఆ శుక్రుడు, బుధుడు, రవితో కలిసి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాటితోనే జర్నీ అనేది జరుగుతుంది. ఇప్పుడైతే అట్లాగో కాస్త మూడాలు ఉన్నాయి. సో మూడవ సమయంలో ఎలాగో శుక్రమౌఢ్యం నడుస్తుంది కాబట్టి చూడరు. అంటే ఏ లగ్నం ఏ రాశి వాళ్ళైనా చూసుకోవచ్చు, సంబంధం లేదు. కానీ మేషరాశి వారు ఆ మేష లగ్నం వారు ఈ సమయంలో వివాహం జోలికి పోకపోవడమే మంచిది. అందులో పర్టికులర్గా 8th ఆగస్టు వరకు, ఎందుకంటే 8th ఆగస్టు వరకు మనకు మూడాలు ఉన్నాయి. 8th ఆగస్టు తర్వాత మూడాలు పోతాయి కాబట్టి అక్కడ నుంచి చూసుకోవచ్చు హ్యాపీగా. వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉంది సార్? ఉద్యోగపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి చాలా బాగుంది. బికాస్ ఆఫ్ 10th లార్డ్ 11th హౌస్లో ఉన్నాడు, అంటే లాభస్థానంలో ఉన్నాడు దశమాధిపతి. సో ఈ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అందులోని దాని తర్వాత రాశిని ఎప్పుడైతే రాహుని వెళ్ళి చేరుకుంటున్నాడో ఇది కొంచెం విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఇక్కడే ఉండే విదేశీ కంపెనీస్తో టైప్ పెట్టుకొని చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మెయిన్గా మేషరాశి వారికి ఫైనాన్షియల్గా కానివ్వండి, సంతాన పరంగా ఎలా ఉంది సార్? సంతాన పరంగా అంటే అమ్మ 13వ తేదీ వరకు సంతానంతో చిన్నపాటి గొడవలు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ 13 తర్వాత అదేం ఉండదు, ఎందుకంటే ఎట్లాగో రవి మనకి జలరాశుల్లోకి వెళ్తాడు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. బట్ 13వ తేదీ వరకు కొంచెం ఫ్రెండ్స్తో కానీ సంతానంతో కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. 13వ తేదీ దాటిపోయిందంటే నో నీడ్ టు వరీ. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఈ రాశివారు 6వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా మేష లగ్నంలో కానీ ముఖ్యంగా మేష రాశిలో కానీ జన్మించిన వారికి వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పు ఇవ్వడం తీసుకునే మీదే ఉంటుంది, మొత్తం గుర్తుపెట్టుకోండి. అందులోనే ప్రత్యేకంగా ఇప్పుడు కేతువు యొక్క సంచారం 6లో నడుస్తుంది కాబట్టి బంధువర్గంలో వారికి అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ, ఫ్రెండ్స్కి ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. సూర్య నమస్కారాల్లో సూర్యుడిని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? సూర్య నమస్కారాలే చేసుకోవాలమ్మా. సూర్య నమస్కారాలు చేసుకోవడము, కాస్త కందులు దానంగా ఇవ్వడం, ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కదా, సో కందులు దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, ఇవి చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే
జాగ్రత్తలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషము, వృషభము, మిథునము అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి వాళ్ళ కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్రోధినామ సంవత్సరం అంతకంతో గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకి. చూడండి ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాం, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ, అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బాయి ఏం నిద్ర లేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు, ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది, రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం. అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసేవారికి ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.